ఈ అవకాశం ఇచ్చినటువంటి దేవాతి దేవునికి, సంఘ బిడ్డలకి, ఇప్పుడు ఉన్నటువంటి పెద్దలకి నా యొక్క వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈ రాత్రికాల సమయం ముందు 2 మాటలు మీతో పంచుకొని దేవుని యొక్క 2 మాటలు పంచుకోవాలని ఆశపడుతున్నాను. నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి దేవాతి దేవునికి కృతజ్ఞతాస్తుతులు. ఈ రాత్రి దేవుని వాక్యం ఏమనగా, దేవుని తేజస్సు మన మీద ఉండాలి. హల్లెలూయా. దేవుని యొక్క మహిమ మన మీద ఉండాలి. దేవుని మహిమ ఎవరి మీద పడితే వాళ్ళ మీద ఉండిపోద్దా? ఎవరి మీద పడితే వాళ్ళ మీద ఉండదు కదా. ఎవరి మీద పడితే వాళ్ళ మీద దేవుని మహిమ ఉండిపోద్దండి. అందరి మీద దేవుని మహిమ ఉండదు. యేసుప్రభువుని నమ్ముకున్న ప్రతి ఒక్కడు పరలోకం వెళ్ళిపోతాడా? లేదే. అదే నీ సొంతూరు కాదు కదా. యేసుప్రభువుని నమ్ముకున్న బైబిల్ ఏం చెప్తుందంటే, పిలువబడేవారు అనేకులు, ఏర్పరచబడేవారు కొంతమంది. యెహోవా తేజస్సు మన మీద ఉండాలి. నీ ముఖం మీద యెహోవా తేజస్సు కనబడితే నువ్వు ఆశీర్వదించబడతావు. బైబిల్ ఏం చెప్తుందంటే, నిర్గమాకాండం 40వ అధ్యాయం 31వ వచనంలో, క్షమించాలి 34వ వచనం, అప్పుడు మేఘము ప్రత్యక్షము గుడారమును కమ్మగా యెహోవా తేజస్సు మందిరమును నింపాను. యెహోవా తేజస్సు మందిరమును ఎలా నింపేస్తుంది? యెహోవా తేజస్సు, ఆకాశములో ఉండేటటువంటి యెహోవా తేజస్సు, పరలోక రాజ్యములో దేవుని దగ్గర ఉన్నటువంటి యెహోవా తేజస్సు మందిరాన్ని నింపిందంట. పాత నిబంధనలో మందిరం ప్రత్యక్ష గుడారముగాను, యెరూషలేము దేవాలయముగాను, కొత్త నిబంధన మందిరం మనమే. అపోస్తలుడైన పౌలు అంటాడు, మీరు దేవుని ఆలయమై ఉన్నారని మీరు ఎరుగురా? మీరే దేవుని మందిరమై ఉన్నారని మీరు ఎరుగురా? గనుక యెహోవా తేజస్సు ఇక్కడ ప్రత్యక్ష గుడారాన్ని కమ్ముకుందంట. ఇక్కడ ఎలాగే దేవుని మందిరాన్ని కమ్ముకుందో, కొత్త నిబంధనలో మనం దేవుని మందిరము కాబట్టి మన మీద దేవుని యొక్క తేజస్సు కమ్ముకోవాలి. అది క్రమం. పౌలు గారు కొరింథీ పత్రికాపూర్వకంగా కొరింథీ పత్రికతో అంటాడు, మీరు దేవుని ఆలయమై ఉన్నారని మీరు ఎరుగురా? మన మీద దేవుని యొక్క తేజస్సు ఉండాలి. మనందరి మీద దేవుని తేజస్సు ఉండునుగాక. హల్లెలూయా. నువ్వు ఎవరివైనా అవ్వచ్చు. యేసుక్రీస్తు నమ్ముకొని ఇన్ని సంవత్సరాలు అవుతుంది, ఇంకా నీ మీద దేవుని తేజస్సు లేకపోతే, ఈ వర్తమానంలో నువ్వు 2 మాటలు దేవుడు నీతో మాట్లాడతాడు, నువ్వు విను. నువ్వు అవ్వచ్చు, నేనవ్వచ్చు, మీరవ్వచ్చు, నేనవ్వచ్చు. దేవుని యొక్క తేజస్సు ఇంకా నాలో లేకపోవచ్చు, మీలో లేకపోవచ్చు. దేవుని తేజస్సు మనలో ఉండాలి అంటే మన జీవితంలో ఒక 2 విషయాలు మీకు చెప్పాలని నేను ఆశపడుతున్నాను. ఇక్కడ అప్పుడు మేఘము ప్రత్యక్ష గుడారమును కమ్మగా యెహోవా తేజస్సు మందిరమును నింపాను. మీకు రెఫరెన్స్ నేను చెప్పను కానీ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మోషేతో చెప్తారు, బాబు మనం ఒక ప్రత్యక్ష గుడారాన్ని తయారు చేయాలి. ఎందుకంటే మీరు ఆ సీనాయి కొండ మీదకు నువ్వు వస్తున్నావు, ప్రజలు కింద ఉండిపోతున్నారు. ఎవడైనా నువ్వు కొండను ముట్టుకుంటే వాడి జీవితం ఏమవుతుంది? మరణానికి చచ్చిపోతున్నారు. కనుక నేనే మీ దగ్గరికి వస్తాను అన్నప్పుడు దేవాతి దేవుడు మోషే చెప్తాడు, బాబు నువ్వు ఒక ప్రత్యక్ష గుడారం చేయి, దానికి 3 భాగాలుగా విభజించు. అతి పరిశుద్ధ స్థలం, పరిశుద్ధ స్థలం, బయట ఆవరణం. బయట ఆవరణంలో బలిపీఠం ఉండాలి, గంగాళం ఉండాలి, లోపట కొన్ని వస్తువులు, దీపవృక్షం, ధూపవేదిక, సముఖపు రొట్టెలు, బల్ల. అతి పరిశుద్ధ స్థలంలో అలాగే దేవుడు కొన్ని వస్తువులు మోషే గారికి చెప్తే, మోషే ఏం చేసాడంటే, యేసుక్రీస్తు వారు ఏ మాటలైతే చెప్పారో అదే మాటలు, అదే విధానం, అదే పద్ధతి మోషే చక్కగా వస్తువులన్నీ చక్కగా పేర్చాడు. అప్పుడు పేర్చిన తర్వాత ఆకారంలో ఉంటది యెహోవా తేజస్సు అంట, దేవుని యొక్క ఆ యొక్క గుడారమును కమ్మగా. చూడండి, అప్పుడు మేఘము ప్రత్యక్ష గుడారమును కమ్మగా. హల్లెలూయా. ఆనాడు గుడారము లేకపోతే సొలొమోను కట్టినటువంటి దేవాలయం అవ్వచ్చు, కొత్త నిబంధన మనమే దేవుని యొక్క ఆలయం, మనమే దేవుని మందిరం. మనందరి మీద దేవుని మహిమ కమ్ముకొనుగాక, దేవుని తేజస్సు మన మీద ఉండునుగాక. మన మీద దేవుని తేజస్సు ఉండాలంటే మీ ఇందాక చదివిన మాటలోనే మోషే అంట వస్తువులను క్రమముగా పెట్టాడంట. హల్లెలూయా.
దేవునికి మహిమ కలుగునుగాక. నా జీవితంలో దేవుని యొక్క మహిమ పొందుకోవాలంటే మన జీవితంలో క్రమము కలిగిన వారిగా ఉండాలి. క్రమం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. దేవుని మందిరానికి వచ్చే విషయంలో అవ్వచ్చు, నీ వస్త్రధారణ విషయంలో అవ్వచ్చు, నీ మాటల విషయంలో అవ్వచ్చు, నీ చూపుల విషయంలో అవ్వచ్చు. క్రమం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. కొంతమంది జీవితంలో క్రమం ఉండదండి. ప్రభువు నమ్ముకుంటారు, సంవత్సరాలు గడిచిపోతాయి, వాళ్ళ మాటలో క్రమం ఉండదు, వాళ్ళ మందిరానికి వచ్చిన దాంట్లో క్రమం ఉండదు. ఎప్పుడో ఆదివారం క్రైస్తవుల్లాగా, ఎప్పుడో పండగ క్రిస్మస్ పండుగ క్రైస్తవుల్లాగా వస్తూ ఉంటారు. వాళ్ళ వస్త్రాల్లో క్రమం ఉండదు. ఏమంటే ఒళ్ళంతా సిరిగిపోయిన బట్టలు వేసుకుంటే రేట్రా బాబు అంటే స్టైల్ అంటారు. ఏంటి స్టైల్ అంటారు? అది క్రమం కాదు. క్రమము కలిగిన వారిగా మనం ఉండాలి. మీకు మొదటి రాజుల గ్రంథంలో ఏలియా గారి కోసం తెలుసు కదా, ఏలియా గారి కోసం తెలుసు కదా. అక్కడ ఏం జరిగిందంటే ఒక బెట్టింగ్, ఆ ప్రవక్తలకి, ఆ బయలు ప్రవక్తలకి ఏలియాకు ఒక బెట్టింగ్. మీ దేవుడు సర్వశక్తి గల దేవుడైతే అగ్గి నిప్పి పెట్టకుండానే ఏమవ్వాలి, మొత్తం ఆ ఎడ్లన్నీ కాలిపోవాలి, తునకలవ్వాలి. అంటే ఆ బయలు ప్రవక్తలు అందరూ పెడతారు కానీ ఫెయిల్ అయిపోతారు. ఎప్పుడైతే ఏలియా క్రమముగా కట్టెలు పేర్చినట్లు ఉంటుంది, మీరు చదివితే తెలుస్తుంది. మొదటి రాజుల గ్రంథం నేను చదువుతాను, మీరు వినండి. మొదటి రాజుల గ్రంథం 18:23-33. కట్టెలను క్రమముగా పేర్చి ఎద్దును తునకలుగా కోసి ఆ కట్టెల మీద ఉంచి జనులు చూచుచుండగా, కింద మాటలు ఉంటుంది, అతడు ఎలాగూ ప్రార్థన చేయుచుండగా 38 యెహోవా అగ్ని దిగి దహన బలి పశువులను, కట్టెలను, రాళ్ళను, బుగ్గిని దహించి కందకమందున నీళ్లను ఆరిపోజేశారు. నీ జీవితంలో, నా జీవితంలో దేవుని మహిమ నీ మీదకి రావాలంటే క్రమము కలిగిన వాడిగా. అక్కడ బయలు ప్రవక్తలు నాకు తెలిసి కర్రలు ఎలా పెట్టి అలా పెట్టేసి ఎద్దులు పెట్టేసి వేసేసి ఉంటారు, నాకు తెలిసి ఎలాగవుతుంది. కానీ ఇక్కడ ఏలి అలా కాదండి, క్రమముగా పేర్చాడు. నా జీవితంలో క్రమం, మనందరి మీద క్రమం ఉండునుగాక. మనం క్రమము కలిగిన వారిగా ఉందుముగాక. దైవజనుడైన నేనైనా, విశ్వాసులైన మీరైనా క్రమము కలిగిన వారిగా ఉండాలి. ఆదివారం ప్రార్థన 9 గంటలకు అనుకోండి, 10 గంటలకు రావడం కాదు, 9 గంటలకు వచ్చి కూర్చోవాలి. అది క్రమం. అది ఎప్పుడో నీకు నచ్చినట్లు వస్తావు. కొంతమందికి ఒక చర్చ ఉండదండి, ఊరంతా చర్చలేడికి, ఊరి మీద 4 మ్యాన్ల క్షణం తీరుకుంటుంది, దమ్మిడి ఆదాయం ఉండదు. ఈరోజు ఉదయం ఈ చర్చికి వస్తాడు, సాయంత్రం ఇంకో చర్చికి వెళ్తాడు. ఎరా బాబు అలాగే వెళ్తున్నావు, ఒక చర్చి దగ్గర ఒక దగ్గరగా చక్కగా క్రమంగా ఎదగరంటే వాక్యం ఏంటి అంటాడు. ఏ వాక్యం రా నాయన, ఇక్కడ చెప్తుంది వాక్యం కాదా, బుర్రకథ? ఏమండి, మన జీవితంలో క్రమము కలిగిన వారిగా ఉండాలి. రోజుకు ఒక చర్చి మార్చకూడదు, ఒక మందిరములో క్రమముగా నీ ప్రాణం ఉన్నంత వరకు నీకు ఎక్కడ బాప్తీసం ఇచ్చారో అక్కడ క్రమముగా ఎదుగు. దేవుని యొక్క మహిమ నీ మీదకి వస్తుంది. అలాగడ ఎవడో ప్రార్థన ఆడుతున్నాడు, ఇక్కడ ఎవడో ప్రార్థనకి వెళ్ళడంలో తప్పు కాదు. తప్పుడు బోధలు, అనేకమైన రాంగ్ టీచింగ్స్, ఏమంటే అటువంటి విధానంకి వెళ్తూ నువ్వు దేవుని యొక్క తేజస్సు పొందుకోలేవు. నువ్వు క్రమము కలిగిన వాడిగా ఉండాలి, క్రమము కలిగిన వ్యక్తిగాను ఉండాలి. చాలా మంది జీవితంలో అది కనబడదు. ఏమండి, చాలా మంది జీవితాల్లో అది కనబడదు. ఇక్కడ యెహోవా తేజస్సు మందిరం మీదకి వచ్చిందంటే అక్కడ అన్ని క్రమముగా ఉన్నాయి. అక్కడ ఏలియా మీదకి ఆ యొక్క ఆకాశం నుండి అగ్ని దిగి వచ్చిందంటే అక్కడ క్రమముగా ఏలియా పేర్చాడు. మన జీవితంలో దేవుని తేజస్సు మన ముఖం మీదకి రావాలన్నా, మన దేహం మీదకి రావాలన్నా మనం క్రమము కలిగిన వారిగా. మన గృహాల్లో యెహోవా తేజస్సు ఉండాలంటే, కొంతమంది గృహాల్లో యెహోవా తేజస్సు ఉండదు, దెయ్యాలు ఉంటాయి, ఇల్లు నిండా దెయ్యాలే. చాలా మందికి ఇంట్లోకి వెళ్తూ ఉంటాను, అయ్యగారు బుర్ర ఏం పని చేయట్లేదు నాకు, ఊపేత్తనే శక్తులు అంటే ఇంట్లోకి వెళ్తే ఇంట్లో నిండగా ఏమి, అమ్మ ఇంట్లో ఉందమ్మా పెద్దదే, ముందు దాన్ని ఎలగొట్టంటే వాళ్ళ ఇంటి నిండాగా ఉంటాయి. ఎందుకంటే యెహోవా తేజస్సు ఉండదు ఇంట్లో, వాళ్ళ జీవితంలో యెహోవా తేజస్సు ఉండదు, వాళ్ళ ఇంట్లో యెహోవా తేజస్సు ఉండదు, వాళ్ళ మాటలో యెహోవా తేజస్సు ఉండదు. మన జీవితంలో యెహోవా తేజస్సు మన మీద ఉండాలి అంటే మనం దేవుని యొక్క క్రమము కలిగిన వ్యక్తిగా ఉండాలి. ప్రభువైన యేసుక్రీస్తుగా వారి కోసం ఒక చిన్న మాట నేను చెప్పాలి. యేసుక్రీస్తు వారు బాప్తిసం తీసుకున్నప్పుడండి, ఆయన ప్రపంచాన్ని రక్షించడానికి వచ్చినటువంటి రక్షకుడు. కానీ ఆయన ఎంత గొప్ప దేవుడో తెలుసండి. ఆ యోహాను బాప్తిసం ఇస్తున్నప్పుడు అందరితో పాటు ఆయన కూడా
లైన్ కట్టాడు. ఏ ముందు వెళ్ళిపోవచ్చు కాదు, క్రమం. హల్లెలూయా. క్రమం. మనందరం క్రమముగా ఉందుముగాక. యెహోవా తేజస్సు మన మీదకి రావాలంటే క్రమముగా ఉండాలి. రెండో మాట చూడండి. రెండవదిగా యెహోవా తేజస్సు మన మీదకి రావాలంటే ఏం చేయాలి తెలుసండి? యెహోవా ఆ యొక్క మహిమ మన మీదకి రావాలంటే ఏం చేయాలి తెలుసండి? మత్తయి సువార్తలో ఉంటుంది మంచి మాట, 26:41. ఆయన మరలా శిష్యుల యొద్దకు వచ్చి వారు నిద్రించు చూచి, ఒక గడియ ఆయనను నాతో కూడా మేల్కొని ఉండలేరా? మీరు శోధనలో ప్రవేశించుకుంటున్నట్లు మెలకుగా ఉండి ప్రార్థన చేయండి. యెహోవా తేజస్సు మన మీద ఉండాలంటే మెలకు కలిగి ప్రార్థన చేసేవారిగా ఉండాలి. ఈ రోజుల్లో పాస్టర్ గారులు కావచ్చు, విశ్వాసులు కావచ్చు, ప్రార్థన జీవితం లేదండి. ప్రార్థన జీవితం ఉండట్లేదు. బాబు ప్రార్థన చేయడం నాయన అంటే ఏమంటారో తెలుసండి చాలా మంది. ప్రార్థన, యేసుక్రీస్తు ప్రార్థన ఎక్కడ చేశాడు? 40 రోజులు రాత్రింపగలు చేశాడు. ఇంకెక్కడ చేశాడు అంటే వీడికి బైబిల్ చదువుతున్నాడో లేకపోతే ఏం చేస్తున్నాడో నాకు తెలియదు. యేసయ్య బైబిల్ చెప్తుంది రాత్రంతా ప్రార్థన చేసేవాడు. ఉదయం అంతా సువార్తకి వెళ్ళిపోయాడు, రాత్రి అంతా ప్రార్థన చేసి. ఏమండి, మన జీవితంలో ప్రార్థన అనే పట్టు ఉండాలి. అబ్రహాం ప్రార్థన చేయలేదా? అబ్రహాం ఎంత మంచి ప్రార్థనా పరుడండి. సొదొమ గొమొర పట్టణం నాశనం అయిపోతున్నప్పుడు ఏమంటే తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు అబ్రహాము గారి దగ్గరికి వచ్చినప్పుడు అబ్రహాం విజ్ఞాపన చేశాడు. అక్కడ 50 మంది నీతిమంతులు ఉంటే 50 మంది నీతిమంతుల కొరకు ఆ పట్టణాన్ని నాశనం చేయక కాపాడుదువా? 50 మంది ఉంటే కాపాడుతాను. అలాగే 30 మంది 20 మంది అలా విజ్ఞాపన పరుడండి అబ్రహాం. యాకోబు ప్రార్థన చేయలేదా? యాకోబు రాత్రంతా ప్రార్థన చేసాడట. మామూలుడు కాదు, మనోడు. ఆశీర్వదిస్తే నేను ఎక్కడి నుంచి పంపుతాను, లేకపోతే పంపను అన్నాడట వేసే. నీ జీవితంలో ప్రార్థనా పరుడుగా. మోషే ప్రార్థన చేయలేదా? మోషే మంచి ప్రార్థనా పరుడు. ఏలియా ప్రార్థన చేయలేదా? 2 కాళ్ళ మధ్యన తలపెట్టి ప్రార్థన చేసాడట. వర్షం 3.5 సంవత్సరాలు ఆగిపోయిన వర్షం పడిపోయింది. వర్షం పడమంటే వర్షం పడిపోయింది అంతే. అంత మంచి ప్రార్థనా పరుడు. బైబిల్ గ్రంథంలో చూస్తే అందరూ మంచి ప్రార్థనా పరులే. యోహాను ప్రార్థన చేయలేదా? అందరూ ప్రార్థనా పరులే. పేతురు ప్రార్థన చేయలేదా? వీళ్ళందరూ ప్రార్థనా యోధులు. నీ జీవితం నా జీవితం ప్రార్థన చేత కట్టుకునుగాక. మనందరం ప్రార్థనా పరులు అయిపోదుముగాక. నీ మోకాలు నల్లబడితే నీ ముఖం తెల్లబడుతుంది. యెహోవా తేజస్సు నీ మీద ఉండాలి అంటే ప్రార్థనా శక్తి నీ మీద ఉండాలి. ప్రతి విశ్వాస 2 గంటలు ప్రార్థన చేయాలి. ప్రతి దైవజనుడు 4 నుంచి 5 గంటలు ప్రార్థన చేయాలి. అక్కడ మీటింగులు, ఎక్కడ మీటింగులు, అక్కడ మీటింగులు, ఎక్కడ మీటింగులు. ఉదయం మీటింగు, మధ్యాహ్నం మీటింగు, సాయంత్రం మీటింగు. ఇంకెప్పుడు ప్రార్థన చేస్తున్నావురా బాబు నువ్వు? ఇక నీతో నేనేం ప్రార్థన చేయించుకోవాలి? పాస్టర్ గారులైన మేమేం ప్రార్థన చేయించుకోవాలి? ప్రధాన పెద్ద సేవకులు నేనేం మాట్లాడడానికి సరిపోను. కానీ నువ్వు అక్కడికి ఇక్కడికి ప్రార్థన చేసేవాడిగా ఉండాలి. ప్రార్థన చేసే వ్యక్తిగా ఉండాలి. ప్రార్థనా పరుడిగా నువ్వు మార్చబడాలి. మెలకు కలిగి ప్రార్థన చేయాలి. నీకు దేవునికి సంబంధం ఏదేమైనా ఉందంటే అది ప్రార్థనే. నీకు దేవునికి ఏమైనా సంబంధం ఉండాలి అంటే అది ప్రార్థన ద్వారా. దేవుని వాక్యం చదువు, ధ్యానం చేయి. కానీ ప్రార్థన చేయకుండా కొంతమంది వాక్యం చదువుతారు, ప్రార్థన చేయరు. నువ్వు ప్రార్థన చేయకుండా ఎంతకాలం అలా భ్రష్టుడు అయిపోతావు కదా. ప్రార్థనా పరుగా మనం మార్చబడాలి. యెహోవా తేజస్సు మన మీద ఉండాలంటే మన జీవితంలో చాలా విలువైనది ప్రార్థన. మన జీవితంలో చాలా అవసరమైనది ప్రార్థన. మనం గొప్పవారిగా మార్చబడాలంటే, భూమిని తలకిందులు చేయాలంటే మన జీవితంలో ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. నువ్వు ప్రార్థన చేస్తే ఏదైనా సాధించగలవు. ప్రార్థన చేయకుండా ఏం సాధించలేవు నువ్వు. దేవుడా ఇగు దేవుడా ఇగు దేవుడు అంటే ఆయన ఎక్కడి నుంచి తెచ్చిస్తాడు? నీ మనసులో కుమిలిపోవడం కాదు, అది ఇది ప్రార్థన చేసి దేవుడి సన్నిధిలో కన్నీరు కార్చు. ఎస్తేరు ప్రార్థన చేయలేదా? ఎస్తేరు ప్రార్థన చేసింది, ఆ యూదా ప్రజలందరినీ రక్షించుకోగలిగింది. హన్నా ప్రార్థన చేయలేదా? హన్నా దేవుని మందిరానికి వెళ్ళి ప్రార్థన చేసింది. గొడ్రాలైనటువంటి హన్నా గర్భాన్ని దేవుడు తెరవలేదా? తెరిచాడు కదా. మరి నీ జీవితం నా జీవితం ఎందుకు ప్రార్థన తక్కువ అవుతుంది? అక్క, చెల్లి, తమ్ముడు అని జీవితంలో దేవుని యొక్క తేజస్సుని మీదకి రావాలి అంటే నువ్వు క్రమము కలిగిన వాడిగా, ప్రార్థనాపరుడిగా మార్చబడాలి. ఉదయం 1 గంట ఎర్లీ మార్నింగ్ ఉదయకాల ప్రార్థనకు లేవు.
గిద్యోను మిద్యానీయుల మీదకి వెళ్ళినప్పుడు వేకుని లేచినట్టు బైబిల్ చెప్తుంది. యెహోషువ యెరికో మీదకి వెళ్ళినప్పుడు వేకుజామున లేచినట్లు బైబిల్ చెప్తుంది. దావీదు వేకుజామున లేగలేదా? అబ్రహాము లేగలేదా? ఇంకా చీకటిగా ఉండగానే ప్రభువు అయిన యేసు క్రీస్తు వారు ప్రార్థన చేయలేదా? చేశారు కదా. అరణ్య మార్గంలోకి వెళ్ళి ఆయన కొండల మీద అరణ్య మార్గంలో ప్రార్థన చేయలేదా? నీ జీవితం, నా జీవితం ఈరోజు ప్రార్థన చేత కట్టుకుందుము గాక. యెహోవా తేజస్సు మన మీద ఉండాలి. ఆయన తేజస్సు మన గృహాల్లో ఉండాలి. కుటుంబ ప్రార్థన. నువ్వు కూర్చో, నీ భార్య, నువ్వు, నీ 2 బిడ్డలు కూర్చొని చక్కగా ప్రార్థన చేయండి. యెహోవా తేజస్సు నీ మీదకి వస్తుంది, నీ గృహంలోకి వస్తుంది. ఎక్కడ 2-3 ఉంటే అక్కడ దేవుని సన్నిధి, దేవుడు ఉంటాడని దేవుడు మాట ఇచ్చాడు కదా. ఆయన మాట ఇచ్చిన దేవుడు నమ్మదగిన దేవుడు. కనుక నీ నా జీవితంలో ప్రార్థన శక్తి పొందుకుందుముగాక. ఒక వ్యక్తి అంటాడు, ప్రార్థన చేయరా తమ్ముడా, నీ జీవితం ఆశీర్వదించబడుతుంది అంటే ప్రార్థన ఎలా చేయాలని అంటాడు. 20 సంవత్సరాల క్రైస్తవుడు. ప్రార్థన ఎలా చేస్తావురా? యేసయ్యని స్తుతిస్తేనే ప్రార్థన రా బాబు. ఒక అరగంట కూర్చొని యేసయ్యా నీకు స్తోత్రం, యేసయ్యా నీకు స్తోత్రం, యేసయ్యా నీకు స్తోత్రం అని ఎందుకు నీ మీదకి దేవుని మహిమ రాదో చూస్తాను. ప్రార్థన ఎలా చేయాలండి అంటాడు 20 సంవత్సరాల సూపర్ న్యాచురల్ క్రైస్తవుడు. నువ్వు ప్రార్థనా పరుడుగా చక్కగా కూర్చొని హల్లెలూయా హల్లెలూయా యేసయ్యా యేసయ్యా స్తుతి అదే ప్రార్థన. మళ్ళీ దానికి ఏమైనా ఎంటెక్లు బీటెక్లు చేయాలా? బైబిల్ ట్రైనింగ్ అవ్వాలా? ప్రార్థన లేదే. చక్కగా యేసయ్యా నీకు స్తోత్రం, యేసయ్యా నీకు స్తోత్రం ఒక గంట అనరా, అదే ప్రార్థన. అదే ఆటోమేటిక్గా నీకు తెలిసిపోద్ది. ప్రార్థనకి ఆటోమేటిక్గా నీకు వచ్చేస్తుంది అన్నీ చేయండి. మన జీవితంలో ఈరోజు చెప్తున్నాను, మీరు ఆశీర్వదించబడాలి. మీరు ఎలా ఉండకూడదు, ఎక్కడ వేసిన గొంగలు అక్కడ ఉండకూడదు. ఇంకా మీతో చాలా విషయాలు పంచుకోవాలి, కానీ సమయం తక్కువ ఉంది కాబట్టి చెప్తున్నాను. మీరు దేవుని యొక్క మహిమ పొందుకునేవారుగా, ఆనాడు ఒక తేజస్సు, దేవుని యొక్క తేజస్సు ఎలాగైతే నిర్గమాకాండం ఒక గుడారం మీదకి వచ్చిందో, దేవుని ఆలయమైనటువంటి నీ మీదకి దేవుడు నీ దేహంలో ఉంటాడు కాబట్టి నీ మీదకి దేవుని యొక్క మహిమ రావాలి. దేవుని తేజస్సుని ఆవరించునుగాక. నువ్వు ప్రార్థనా పరుడు అవుదువుగాక. రాత్రింబగల్లో ప్రార్థన చేసే ప్రార్థన యోధుడు అవుదువుగాక. నువ్వు, నేను, మనందరం కలిసి విజ్ఞాపన పరులం అవుదుముగాక. అప్పుడు దేవుని మోసే అంట కొండ మీదకి వెళ్ళి ప్రార్థన చేశాడు. మోసే కొండెక్కి ప్రార్థన చేశాడు. 40 రాత్రింబగల్లో మోసే ముఖం ప్రకాశిస్తున్నట్లు అతనికి తెలియలేదు. ఎందుకు అలా జరిగిందంటే అంత ప్రార్థన పట్టు సంపాదించాడు. నీ జీవితం, నా జీవితం ఈరోజు ప్రార్థన యోధులుగా మనం మారిపోదుముగాక. హల్లెలూయా. దేవుడి మాటలు, ఈ 2 మాటలు దేవుడు దీవించునుగాక. ఆమేన్.